సక్సెస్ న్యూస్ కి స్వాగతం. అనకాపల్లి జిల్లా పరవాడ మండల పరిధి లంకెలపాలెం పరవాడ రోడ్డులో సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్మికులు కర్షకుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని సాగనంపాలని, మోటార్ కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన బిఎంఎస్ భారత న్యాయ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం పరవాడ మండలం లంకెలపాలెం జంక్షన్ లో ప్రదర్శన చేపట్టారు. దీంతో గనిశెట్టి మాట్లాడుతూ రవాణా రంగ కార్మికులకు నష్టదాయకమైన ఉరితాడు లాంటి బిఎంఎస్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2014లో కేంద్రాల అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుపరచకుండా కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని వారు కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఒకవైపున పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచేసి ప్రజల నెత్తిన భారాలు వేయడమే కాక వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. అందులో భాగంగానే దేశ సంపదను అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా దోచిపెడుతుందని ఆయన విమర్శించారు. నరేంద్ర మోడీ పరిపాలనలో కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు కల్పించిన నరేంద్ర మోడీ రైతులు, వ్యవసాయ కార్మికులు, అసంఘటిత కార్మికుల హక్కులను కాలరాశారని ఆయన మండిపడ్డారు. అదానీ, అంబానీలను కుబేరులను చేసి రైతులను, వ్యవసాయ కార్మికులను అప్పుల పాలు చేశారని ఆయన విమర్శించారు. అంతేకాకుండా వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకే 3 నల్ల చట్టాలు తీసుకువచ్చారని అన్నారు. అదేవిధంగా కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చారన్నారు. అంతేకాకుండా భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని అన్నారు. నిరంకుశ పరిపాలన సాగిస్తున్న కేంద్ర బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అన్ని వర్గాల ప్రజలు ఏకం అవ్వాలని అన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు అన్ని పంటలకు సీటు 50% ప్రకారం మద్దతు ధరల చట్టం చేయాలని, కేంద్ర రాష్ట్ర విధానాన్ని అమలు చేయాలని అన్నారు. రైతుల రుణాలు మాఫీ చేసేందుకే రుణ ఉపశమన చట్టాన్ని చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధి హామీకి కేంద్ర బడ్జెట్ లో 2 లక్షల కోట్లు కేటాయించాలన్నారు. ఉపాధి కూలీలకు 200 పని దినాలు పెంచి వేతనం 600 రూపాయలు ఇవ్వాలని అన్నారు. అదేవిధంగా ఆన్లైన్ మాస్టర్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటియు నాయకులు కె వెంకట్రావు, ఆటో యూనియన్ నాయకులు అప్పలరాజు నాయుడు, రామారావు, ముఠా సంఘ నాయకులు డి దేముడు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉన్నది. ఎందుకు ఈ సమ్మె జరుగుతూ ఉన్నదంటే కార్మికులపై పెను భారాలు మోపేటువంటి విధానాలను మోడీ సర్కార్ తీసుకుంటుంది. దీనివల్ల దేశ ప్రజలు తీవ్రమైన నష్టాన్ని, అగచోట్లని ఎదుర్కొంటూ ఉన్నారు. ఏదైతే బిఎన్ఎస్ చట్టం, భారత న్యాయస్మృతి అనేటువంటి చట్టం పేరుతో, సిగ్నల్ జంపింగ్ పేరుతో గాని, యాక్సిడెంట్ చేస్తే 10 సంవత్సరాల జైలు శిక్ష గాని, అలాగే ఫిట్నెస్ సర్టిఫికేట్ల పేరుతో, లైసెన్సుల పేరుతో భారాలు మోపేటువంటి చర్యలు అత్యంత దుర్మార్గం. ఈ చర్యలకు వ్యతిరేకంగా అలాగే కార్మిక చట్టాల మార్పు, 4 లేబర్ కోడ్లు తీసుకురావడం, 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చేటువంటి చర్యలు అత్యంత దుర్మార్గం. ఈ చర్యలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి సమ్మెని దేశ ప్రజలు విజయవంతం చేస్తా ఉన్నారు. మోడీ సర్కార్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ చట్టాలన్నింటినీ, తప్పుడు చట్టాలన్నింటినీ రద్దు చేయాలా, లేబర్ కోడ్లు రద్దు చేయాలా, కార్మిక హక్కులు అమలు చేయాలని, 44 కార్మిక చట్టాలని అమలు చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తోంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచితే సహించేది లేదు. దేశ ప్రజల యొక్క ఆగ్రహాన్ని మోడీ సర్కార్ ఎదుర్కొంటుంది, జాగ్రత్త అని హెచ్చరిక చేస్తా ఉన్నాం. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు.